will discuss about nitrogen family. Nitrogen family lo P block elements lo 4 parts ఉంటాయి. Nitrogen family, oxygen family, halogens and inert gases. So nitrogen family general properties already discussed. Second one, next part ఏంటంటే hydrides, halides, oxides form అవుతాయి. Nitrogen many type of oxides form అవుతాయి. N2O nitrous oxide, NO2 nitrogen dioxide, N2O3, N2O5. These types of oxides of nitrogen. The next one, halides. హైడ్రేట్స్ అంటే హైడ్రోజన్ తో రియాక్షన్ జరిపితే హైడ్రేట్స్ ఫామ్ అవుతాయి. అందులో అమ్మోనియా ఈజ్ అ వెరీ స్టేబుల్. అమ్మోనియా ప్రాపర్టీస్ స్ట్రక్చర్ చూస్తే పిరమిడల్ స్ట్రక్చర్ ఉంటుంది. దీని యొక్క బాండ్ యాంగిల్ అనేది 107 degrees ఉంటుంది. sp3 హైబ్రిడైజేషన్ అయినా సరే ఇక్కడ 109 degrees 28 minutes కంటే 100 degrees అవుతూ 107 degrees ఉంటుంది. ఎందుకంటే అక్కడ విఎస్సిపిఆర్ థియరీ ప్రకారం అక్కడ బాండ్ కి అండ్ లోన్ పైడ్ కి రిపల్షన్స్ వలన 107 degrees గా ఉంటుంది. ద నెక్స్ట్ వన్ హాలైడ్స్ అంటే హాలోజన్స్ తో రియాక్షన్ జరిపితే హాలోజన్స్, దట్ మీన్స్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ తో రియాక్షన్స్ జరిపితే నైట్రోజన్ ఫ్యామిలీలో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. ఇవి హాలోజన్స్ తో రియాక్షన్ జరిపితే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ దేంతో అయినా సరే హాలోజన్స్ తో రియాక్షన్ జరిపి MX3, MX5 type of halides form అవుతాయి. సో MX3 type of halides, నైట్రోజన్ MX3 type of హాలైడ్స్ మాత్రమే ఇస్తాయి. MX5 type of హాలైడ్స్ ని ఇవ్వదు. ఎందుకంటే నైట్రోజన్ అటామిక్ నంబర్ 7 ఉంటుంది. సో ఇక్కడ పెనల్టిమేట్ షెల్ లో 2 electrons ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫర్దర్ గా 1s2, 2s2, 2p3, నెక్స్ట్ 3s2 వస్తుంది. సో d electrons ఉండవు. lack of d electrons, the reason is lack of d electrons. that's why MX5 type of హాలైడ్స్ ని నైట్రోజన్ ఎలిమెంట్ అనేది ఎగ్జిబిట్ చేయదు. రిమైనింగ్ ఎలిమెంట్స్ అంటే ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్ ఇవన్నీ కూడా ఫాస్ఫరస్ PCl3, PCl5, ఆర్సెనిక్ AsCl3, AsCl5, యాంటిమోనీ SB, యాంటిమోనీ, బిస్మత్ ఇవన్నీ కూడా MX3, MX5 టైప్ ఆఫ్ హాలైడ్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ PCl3, PCl5 ఫస్ట్ NH3, NF3, NCl3, NF3NCl3, nitrogen trifluoride, nitrogen trichloride. Nitrogen trifluoride very stable. NCl3 is a yellowish color and explosive. So ikkada nitrogen అమ్మోనియాని క్లోరిన్ తో రియాక్షన్ జరిపితే అమ్మోనియా ప్లస్ ఎక్సెస్ క్లోరిన్ తో రియాక్షన్ జరిపితే NCl3 ఫామ్ అవుతుంది. అండ్ అమ్మోనియాని ఎక్సెస్ ఫ్లోరైడ్స్ దట్ ఈస్ అ ఫ్లోరిన్ F2 తో రియాక్షన్ జరిపితే NF3 ఫామ్ అవుతుంది. This is the NF3 NCl3 halides of nitrogen. The next one PCl3 PCl5 phosphorus tetraatomic molecule. So P4 ని క్లోరిన్ తో రియాక్షన్ జరిపితే PCl3 అండ్ నెక్స్ట్ P4 ఇక్కడ కెమికల్ బ్యాలెన్సింగ్ మాత్రమే చేస్తే క్లోరిన్ తో రియాక్షన్ జరిపితే PCl5 ఫామ్ అవుతుంది. సో ఇక్కడ క్లోరిన్స్ ఎన్ని ఉన్నాయో రియాక్టెంట్స్ కి ప్రొడక్ట్స్ కి బ్యాలెన్స్ చేస్తే అవి రెండు కూడా ఈక్వల్ అవ్వాలి. సో ఇక్కడ P4 క్లోరిన్ తో రియాక్షన్ జరిపితే PCl3, PCl5 టైప్ ఆఫ్ హాలైడ్స్ ఫామ్ అవుతాయి. సో నెక్స్ట్ వన్ AsCl3 ఇవన్నీ కూడా AS4 స్టేట్ టెట్రా అటామిక్ మాలిక్యూల్ గా ఉంటుంది. ఈ టెట్రా అటామిక్ మాలిక్యూల్ క్లోరిన్ తో రియాక్షన్ జరిపి AsCl3, AsCl5 గా ఫామ్ అవుతాయి. ద నెక్స్ట్ వన్ ప్రాపర్టీస్ చూస్తే హాలైడ్స్ యొక్క ప్రాపర్టీస్ చూస్తే ఇక్కడ PCl3 ని C2H5OH దట్ ఈస్ అ ఇథైల్ ఆల్కహాల్ తో రియాక్షన్ జరిపితే C2H5Cl ఫామ్ అవుతుంది. దట్ ఈస్ అ ఇథైల్ క్లోరైడ్ అండ్ H3PO3. అదే PCl5 ఇథైల్ ఆల్కహాల్ తో రియాక్షన్ జరిపితే ఇథైల్ క్లోరైడ్ C2H5Cl, POCl3 ప్లస్
HCl ఫామ్ అవుతుంది. H3PO3 is a oxy acids of phosphorus. The next one PCl3 ఎసిటిక్ యాసిడ్ తో రియాక్షన్ జరిపితే CH3COOH తో రియాక్షన్ జరిపితే CH3COCl దట్ ఈస్ ద యాసిడ్ క్లోరైడ్ అండ్ H3POCl3HCl. The next one PCl3 ఎసిటిక్ యాసిడ్ తో రియాక్షన్ జరిపితే CH3COOH gives rise to CH3COCl plus H3PO3. This is PCl3, PCl5 ethyl alcohol and acetic acid తో రియాక్షన్ జరిపి ఇథైల్ ఆల్కహాల్ తో అయితే ఇథైల్ క్లోరైడ్ PCl5 అయినా PCl3 అంటే ట్రైక్లోరో పాస్పరస్ అయినా పెంటాక్లోరో పాస్పరస్ అయినా సరే ఇథైల్ క్లోరైడ్ అండ్ H3PO3 POCl3 ఫామ్ అవుతాయి. అదే PCl5 PCl3 CH3COOH తో రియాక్షన్ జరిపితే యాసిడ్ క్లోరైడ్స్ ఫామ్ అవుతాయి. ద నెక్స్ట్ వన్ ఇక్కడ హై దట్ ఈస్ SnCl4 మెటల్స్ తో రియాక్షన్ జరిపితే PCl5 అనేది మెటల్స్ తో రియాక్షన్ జరిపితే కరస్పాండింగ్ హ్యాలైడ్స్ టిన్ తో రియాక్షన్ జరిపి SnCl4 గా కన్వర్ట్ అయ్యి PCl3 గా కన్వర్ట్ అవుతుంది. దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ హ్యాలైడ్స్. హ్యాలైడ్స్ లో PCl3 PCl5 అండ్ టిన్ Ag తో కూడా రియాక్షన్ జరిపి PCl5 PCl3 గా కన్వర్ట్ అయ్యి AgCl ఫామ్ అంటే మెటల్స్ తో రియాక్షన్ జరిపి ద కరస్పాండింగ్ హ్యాలైడ్స్ గా ఫామ్ అవుతాయి AgCl ప్లస్ PCl3. సో పాస్పరస్ ట్రైక్లోరైడ్ పాస్పరస్ పెంటాక్లోరైడ్ వీటి స్ట్రక్చర్స్ చూస్తే PCl3 అమోనియా జస్ట్ లైక్ అమోనియా స్ట్రక్చర్ తో ఉంటుంది. సో పిరమిడల్ స్ట్రక్చర్ అమోనియా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది లోన్ పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అండ్ పిరమిడల్ స్ట్రక్చర్ గా ఉంటుంది. సో PCl3 కూడా sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. sp3 హైబ్రిడైజేషన్ పాస్పరస్ దిస్ ఇస్ ద లోన్ పైర్డ్ ఎలక్ట్రాన్స్ chloro sp3 hybridization and PCl5 structure చూస్తే phosphorus Cl ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ లో ఉంటుంది. ఇక్కడ sp3d హైబ్రిడైజేషన్ ఉంటుంది. సో PCl3 PCl5 this is the two types of phosphorus పెంటాక్లోరైడ్ పాస్పరస్ ట్రైక్లోరైడ్ MX3 MX5 టైప్ ఆఫ్ హ్యాలైడ్స్ ఫామ్ అవుతాయి. నైట్రోజన్ మాత్రం పెంటా హ్యాలైడ్స్ ఇవ్వదు ఎందుకంటే అక్కడ ల్యాక్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్. సో పాస్పరస్ హ్యాలైడ్స్ ని చూస్తే PCl3 PCl5 టూ టైప్స్ ఆఫ్ హ్యాలైడ్స్ ఫామ్ అవుతాయి. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆల్సో MX3 MX5 టైప్ ఆఫ్ హ్యాలైడ్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ తోను అండ్ ఎసిటిక్ యాసిడ్ తోను రియాక్షన్ జరిపి ఎసిటిక్ యాసిడ్ తో అయితే యాసిడ్ క్లోరైడ్ ఫామ్ అయితే ద నెక్స్ట్ వన్ ఇథైల్ ఆల్కహాల్ తో అయితే ఇథైల్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ మెటల్స్ తో రియాక్షన్ జరిపితే PCl5 అనేది PCl3 గా కన్వర్ట్ అయ్యి కరస్పాండింగ్ హ్యాలైడ్స్ మెటల్ హ్యాలైడ్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ PCl3 ఏమో sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. PCl5 ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ ఉంటుంది అండ్ హైబ్రిడైజేషన్ చూస్తే sp3d హైబ్రిడైజేషన్ ఉంటుంది. PCl3 is a పిరమిడల్ స్ట్రక్చర్ గా ఉంటుంది. ద నెక్స్ట్ వన్ ఆక్సీ యాసిడ్స్ అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు ఉంటే దాన్ని ఆక్సీ యాసిడ్స్ అంటారు. సో ఇక్కడ హ్యాలైడ్స్ అనేటివి H2O తో రియాక్షన్ జరిపితే హ్యాలైడ్స్ ఫామ్ అవుతాయి ఆక్సీ యాసిడ్స్ ఫామ్ అవుతాయి. సో ఓ హైడ్రోజన్ దట్ ఈస్ ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు ఉంటే వాటిని ఆక్సీ యాసిడ్స్ అంటాము. సో ఇక్కడ చూస్తే లోయర్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఫాస్ఫరస్ నైట్రోజన్ ఫ్యామిలీలో నార్మల్ గా -3+3 నైట్రోజన్ మాత్రమే -3 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. రిమైనింగ్ అన్ని కూడా +3 +6 +5 ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫాస్ఫరస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ని బట్టి లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటే వాటి యొక్క ఆక్సీ యాసిడ్స్ ని అజ్ యాసిడ్ అంటాము అండ్ హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటే ఇక్ యాసిడ్ అంటాము. సో సమ్ ఫాస్ఫరస్ ఆక్సీ యాసిడ్స్ చూస్తే hypophosphorus acid H3PO2
+1 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. పాస్పరస్ పైన +1 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. సో లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటే అస్ అంటాం కాబట్టి పాస్పరస్ యాసిడ్. ద నెక్స్ట్ వన్ ఆర్థో పాస్పరస్ యాసిడ్. ఆర్థో పాస్పరస్ యాసిడ్ H3PO3. ద నెక్స్ట్ వన్ పైరో పాస్పరస్ యాసిడ్. ఇక్కడ +3 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. ఇక్కడ కూడా +3 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. H4P2O5. దట్ ఈస్ అ పైరో పాస్పరస్ యాసిడ్. సో +1 +3 అనేది లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ కాబట్టి ఇక్కడ నేమింగ్ లో అజ్ యాసిడ్ అంటాము. ద నెక్స్ట్ వన్ హైపో పాస్పారిక్ యాసిడ్. హైపో పాస్పారిక్ యాసిడ్ చూస్తే H4P2O6 ఆక్సిడేషన్ స్టేట్ +4 ఉంటుంది. ద నెక్స్ట్ వన్ ఆర్థో పాస్పారిక్ యాసిడ్. ఆర్థో పాస్పారిక్ యాసిడ్ చూస్తే H3PO4 ఉంటుంది. ద నెక్స్ట్ వన్ పైరో పాస్పారిక్ యాసిడ్ చూస్తే H4P2O7. ద నెక్స్ట్ వన్ మెటాపాస్పరిక్ యాసిడ్ అంటే ఈ వీటికన్నిటికి కూడా +5 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. మెటాపాస్పరిక్ యాసిడ్ అంటే HPO3 థ్రైజ్ ఉంటుంది. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ +5 ఉంటుంది. సో ఇక్కడ +1 +3 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటే లోయర్ ఆక్సిడేషన్ స్టేట్స్ వాటిని అజ్ యాసిడ్ అంటాము, ఈ ఆక్సీ యాసిడ్స్ ని. ద నెక్స్ట్ వన్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఇంక్రీజ్ అయితే పాస్పరస్ పైన వాటిని ఈక్ యాసిడ్ అంటాము. సమ్ ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ పాస్పర్. H3PO2 అంటే హైపోపాస్పరస్ యాసిడ్. H3PO3 అంటే ఆర్థోపాస్పరస్ యాసిడ్. H4P2O5 అంటే పైరోపాస్పరస్ యాసిడ్. ద నెక్స్ట్ వన్ హైపోపాస్పరిక్ యాసిడ్ అంటే అప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అవుతుంది. H4P2O6. ద ఆర్థోపాస్పరిక్ యాసిడ్ అంటే H3PO4. పైరోపాస్పరిక్ యాసిడ్ అంటే H4P2O7. ఇక్కడ స్ట్రక్చర్ చూస్తే పాస్పరస్ డబుల్ బాండ్ OH H that is the H3PO2. H3PO2 అంటే హైపోపాస్పరస్ యాసిడ్. ద నెక్స్ట్ వన్ H3PO3 అంటే P డబుల్ బాండ్ OH H3PO3 అంటే ఈ హైడ్రోజన్ కూడా OH ని రీప్లేస్ చేస్తే దట్ ఈస్ ద H3PO4. So this is the oxy acids of phosphorus. The next one anomalous behavior of nitrogen. Nitrogen family లో నైట్రోజన్, పాస్పరస్, ఆర్సనిక్, యాంటిమోనీ, బిస్మత్ 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ 5 ఎలిమెంట్స్ కూడా నైట్రోజన్ మాత్రమే సమ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఫస్ట్ ప్రాపర్టీ చూస్తే ఇక్కడ అనామలస్ బిహేవియర్ ఆఫ్ నైట్రోజన్ ఫ్యామిలీలో నైట్రోజన్ గ్యాసియస్ స్టేట్ లో ఉంటుంది రూమ్ టెంపరేచర్ దగ్గర. రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా సాలిడ్ ఫామ్ లో ఉంటాయి. ద నెక్స్ట్ వన్ నైట్రోజన్ బాండ్ ఆర్డర్ ఎలా ఉంటుందంటే 3 గా ఉంటుంది. రిమైనింగ్ ఎలిమెంట్స్ కి 1 గా ఉంటుంది బాండ్ ఆర్డర్. అంటే నైట్రోజన్ N ట్రిపుల్ బాండ్ N గా మాత్రమే ఎగ్జిబిట్ అవుతుంది. రిమైనింగ్ పాస్పరస్ టెట్రా అటామిక్ మాలిక్యూల్స్ ఎలా ఉంటాయంటే 1 బాండ్ ఆర్డర్ 1 మాత్రమే ఉంటుంది. ద నెక్స్ట్ వన్ ఇక్కడ N2 నైట్రోజన్ మాత్రం డయాటామిక్ మాలిక్యూల్ గా ఉంటే రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా టెట్రా అటామిక్ మాలిక్యూల్స్ P4 AS4 SB4 ఇలా ఉంటాయి. ద నెక్స్ట్ వన్ థర్డ్ వన్ చూస్తే నైట్రోజన్ నంబర్ ఆఫ్ ఆక్సైడ్స్ N2O NO2 N2O3 N2O5. సో మోర్ నంబర్ ఆఫ్ ఆక్సైడ్స్ అనేటివి ఫామ్ అవుతాయి నైట్రోజన్ అంటే. అక్కడ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేటివి -3 +3 +5 ఇలాగా మోర్ నంబర్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఎక్కువ స్టెబుల్ గా ఉండేది నైట్రోజన్ కి -3 ఆక్సిడేషన్ స్టేట్ మాత్రమే ఉంటుంది. అదే పాస్పరస్ రిమైనింగ్ ఎలిమెంట్స్ కి +3 +5 మాత్రమే ఆక్సిడేషన్ స్టేట్స్ స్టెబిలిటీగా ఉంటాయి. నెక్స్ట్ వన్ ఇంకొకటి చూస్తే ఇక్కడ నైట్రోజన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్. సో మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ కాబట్టి -3 ఆక్సిడేషన్ స్టేట్స్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ ఎందుకంటే ఇలాగ రీజన్ ఏంటంటే అనామలస్ బిహేవియర్ ఆఫ్ నైట్రోజన్ అంటే ఇక్కడ నైట్రోజన్ లో ల్యాక్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ అనేటివి నైట్రోజన్ స్మాల్ సైజు రిమైనింగ్ ఎలిమెంట్స్ తో పోలిస్తే ఫస్ట్ నైట్రోజన్ అటామిక్ నంబర్ 7 ఉంటుంది. సో నైట్రోజన్ అటామిక్ నంబర్ 7 కాబట్టి ఇక్కడ పక్కన ల్యాక్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ దట్ మీన్స్ డి ఎలక్ట్రాన్స్ అనేటివి
అనేటివి ఉండవు. సో సపోజ్ మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే 1s2 2s2 2p3 ద నెక్స్ట్ వన్ 3s2 వస్తుంది, కానీ ఇక్కడ డి ఎలక్ట్రాన్స్ అనేటివి రావడానికి మళ్ళీ నెక్స్ట్ 3p6 రాసాక నెక్స్ట్ డి ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో ఇక్కడ ల్యాక్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ అండ్ నైట్రోజన్ అనేది స్మాల్ సైజ్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ నాన్ మెటల్ అండ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ స్టెబిలిటీ కూడా అమోనియాకి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది రిమైనింగ్ హైడ్రేట్స్ తో పోలిస్తే. ఇవన్నీ కూడా రీజన్ ఏంటంటే వీటి యొక్క నైట్రోజన్ యొక్క మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అండ్ ఇక్కడ ల్యాక్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ ఉంటాయి అండ్ స్మాల్ సైజ్ ఉంటుంది. అండ్ పెనల్టిమేట్ షెల్ అంటే ఏ షెల్ అయితే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లో బిఫోర్ ఉన్న షెల్ దట్ ఈస్ 1s2 ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇలా 2 ఎలక్ట్రాన్స్ ఉండడం వలన అనామలస్ బిహేవియర్ ఆఫ్ నైట్రోజన్ అనేది సమ్ డిఫరెన్సెస్ అనేటివి ఉంటాయి. సో అమ్మోనియా అనేది ఇక్కడ అమ్మోనియా వెరీ స్టేబుల్ గా ఉంటుంది, నెక్స్ట్ అదేమో గ్యాసియస్ స్టేట్ లో ఉంటుంది, రిమైనింగ్ అన్ని కూడా సాలిడ్ ఫామ్ లో ఉంటాయి. నెక్స్ట్ వన్ ఇక్కడ డయాటమిక్ మాలిక్యూల్ గా ఉంటాయి, మిగిలినవన్నీ టెట్రా అటామిక్ మాలిక్యూల్స్ గా ఉంటాయి. ద నెక్స్ట్ వన్ ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్స్ కూడా -3 ఉంటాయి, రిమైనింగ్ అన్ని కూడా +3 +5 స్టేబుల్ గా ఉంటాయి. అండ్ NX3 టైప్ ఆఫ్ హ్యాలైడ్స్ మాత్రమే ఫామ్ అవుతాయి నైట్రోజన్, రిమైనింగ్ అన్ని కూడా రిమైనింగ్ అన్ని కూడా పెంటా హ్యాలైడ్స్ కూడా ఫామ్ అవుతాయి. ద నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ నైట్రోజన్ బాండ్ ఆర్డర్ 3 N ట్రిపుల్ బాండ్ N గా ఉంటుంది, అంటే ఇక్కడ పై ఎలక్ట్రాన్స్ ఒక సిగ్మా బాండ్ 2 పై బాండ్స్ ఉంటాయి, రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా బాండ్ ఆర్డర్ 1 గానే ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ వాట్ ఈస్ ద రీజన్ దట్ మీన్స్ ఇక్కడ నైట్రోజన్ అనేది స్మాల్ సైజ్ ఉంటుంది అండ్ ల్యాక్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ ఉంటాయి అండ్ పెనల్టిమేట్ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి అండ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. దట్స్ వై ఇక్కడ అనామలస్ బిహేవియర్ తో ఉంటుంది నైట్రోజన్. The next one, ammonia preparation properties and structure. So ammonia preparation, ammonia is the NH3. NH3 ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ H2 ప్లస్ ఇది ఈక్వేషన్ ఏంటంటే H2N2 gives rise to 2NH3. నైట్రోజన్ 3H2 1N2. సో నైట్రోజన్ హైడ్రోజన్ రియాక్షన్ జరిపి అమ్మోనియాగా ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ ద రివర్సిబుల్ రియాక్షన్ అంటే ఫార్వర్డ్ రియాక్షన్ బ్యాక్వర్డ్ రియాక్షన్ రెండు జరుగుతాయి. దట్ ఈస్ ద రివర్సిబుల్ రియాక్షన్ అమ్మోనియా ప్రిపరేషన్. సో ఇక్కడ 1 మోల్ ఆఫ్ నైట్రోజన్ తీసుకొని 3 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ తీసుకొని రియాక్షన్ జరిపితే ఇక్కడ ఐరన్ కెటలిస్ట్ ని యూజ్ చేస్తాం అండ్ మాలిబ్డినం ని ప్రమోటర్ గా యూజ్ చేస్తాం. 2 మోల్స్ ఆఫ్ అమ్మోనియా ఫామ్ అవుతుంది. ఇక్కడ 3 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ 1 మోల్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఐరన్ కెటలిస్ట్ మాలిబ్డినం ప్రమోటర్ ని యూజ్ చేసి 2 మోల్స్ ఆఫ్ అమ్మోనియాని ప్రిపేర్ చేయొచ్చు. దట్ ఈస్ ద ఎగ్జోథెర్మిక్ రియాక్షన్. అమ్మోనియా ఫార్వర్డ్ రియాక్షన్ మాత్రమే ఇక్కడ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్. సో ఇక్కడ డయాగ్రామ్ లో చూస్తే H2N2 ని కంబైన్ చేసి ఈ దీనికుండా పంపించినప్పుడు ఏమవుతుంది, H2N2 కెటలిస్ట్ ని ఇక్కడ తీసుకుంటాము. కెటలిస్ట్ ఈస్ ద ఐరన్ కెటలిస్ట్ ని ఈ రియాక్టర్ లో తీసుకొని రియాక్షన్ జరిపిన తర్వాత ఏమవుతుంది, అమ్మోనియాగా కన్వర్ట్ అవుతుంది. ఈ అమ్మోనియాని కూలెంట్ చేయడానికి కూలెంట్ దట్ ఈస్ ద అమ్మోనియా అనేది ఎక్స్ప్లోజివ్. సో దట్స్ వై ఇక్కడ కూలెంట్ చేస్తాము. కూలింగ్ చేయడానికి కూలెంట్ ని ఇక్కడ చేస్తాము. చేసినప్పుడు అప్పుడు అమ్మోనియా ప్రిపేర్ అవుతుంది. ఈ అమ్మోనియా ఏమవుతుంది, నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్ గా బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుపుతుంది. బ్యాక్వర్డ్ రియాక్షన్ లో H2N2 గా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఆప్టిమమ్ కండిషన్స్ అని ఉంటాయి అమ్మోనియా ప్రిపరేషన్ లో. ఆప్టిమమ్ కండిషన్స్ ఏంటంటే టెంపరేచర్ అనేది 725 నుంచి 775 కెల్విన్ దాకా యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ప్రెషర్ ఎంత ఉంటుందంటే 200 అట్మాస్ఫియర్ ప్రెషర్ ఉంటుంది. అండ్ కెటలిస్ట్ ఐరన్ కెటలిస్ట్ మాలిబ్డినం ప్రమోటర్ గా తీసుకుంటాము. ఈ రియాక్షన్ జరపడానికి 1 మోల్ ఆఫ్ నైట్రోజన్ 3 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ తీసుకుంటే ఫార్వర్డ్ రియాక్షన్ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ ఫార్వర్డ్ రియాక్షన్ లో 2 మోల్స్ ఆఫ్ అమ్మోనియా ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ ప్రాపర్టీస్ చూస్తే అమ్మోనియా NH4Cl అమ్మోనియా NH4Cl గా కూడా ఉంటుంది ఆక్వా స్టేట్. సో NH4Cl ని ZnSO4 తో రియాక్షన్ జరిపితే ఫస్ట్ వన్ ZnSO4 తో రియాక్షన్ జరిపితే NH4 twice SO4
ZnOH ట్వైస్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ అమ్మోనియం సల్ఫేట్ అనేది అమ్మోనియం క్లోరైడ్ జింక్ సల్ఫేట్ తో రియాక్షన్ జరిపితే aqueous మీన్స్ వాటర్ తో డిజాల్వ్ చేసి, అండ్ అమ్మోనియా సల్ఫేట్ అండ్ అమ్మోనియా సల్ఫేట్ ఈజ్ ఆల్సో aqueous. ZnOH ట్వైస్ మాత్రం సాలిడ్ ఫామ్ లో ఉంటుంది. ఫిజికల్ స్టేట్స్ అనేటివి అమ్మోనియం క్లోరైడ్ అనేది జింక్ సల్ఫేట్ తో రియాక్షన్ జరిపి అమ్మోనియం సల్ఫేట్ ఫామ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ కాపర్ సల్ఫేట్ తో రియాక్షన్ జరిపితే CuSO4 plus NH3 to give CuNH3 4 times, that is the complex structure, కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. CuNH3 4 times. ఇక్కడ కాపర్ సల్ఫేట్ అనేది బ్లూ కలర్ లో ఉంటుంది. అదే అమ్మోనియా లైగాండ్ కాపర్ తో కంబైండ్ అయినప్పుడు డీప్ బ్లూ కలర్ ఫామ్ అవుతుంది, డీప్ బ్లూ. ఓకే, టెట్రా అమైన్ కాపర్ సల్ఫేట్ SO4. దీని నేమ్ ఏంటి? టెట్రా అమైన్ కాపర్ 2 సల్ఫేట్ అంటాము. సో అమ్మోనియం క్లోరైడ్ తో అయితే అమ్మోనియం సల్ఫేట్ ఫామ్ అవుతుంది. కాపర్ సల్ఫేట్ తో అమ్మోనియా రియాక్షన్ జరిపి బ్లూ కలర్ లో ఉన్న కాపర్ సల్ఫేట్ అనేది డీప్ బ్లూ టెట్రా అమైన్ కాపర్ 2 సల్ఫేట్ గా ఫామ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ AgCl. అమ్మోనియా AgCl తో రియాక్షన్ జరిపితే AgNH3 twice Cl, that is the complex structure. అమ్మోనియా పైన లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ లెవిస్ బేస్ గా యాక్ట్ చేస్తాయి. సో పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేయడం వలన మెటల్ ఆటమ్ కి అక్కడ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఆర్ డేటివ్ బాండ్ ఫామ్ అవడం వల్ల కాంప్లెక్స్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ వన్ టెట్రా అమైన్ కాపర్ 2 సల్ఫేట్, సెకండ్ వన్ సిల్వర్ క్లోరైడ్ తో రియాక్షన్ జరిపి డైఅమైన్ సిల్వర్ క్లోరైడ్. The next one, nitric acid preparation and properties. Nitric acid HNO3 ని ప్రిపేర్ చేయడానికి అమ్మోనియా 1 వాల్యూమ్ ఆఫ్ అమ్మోనియాని తీసుకొని 8 వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ తో కంబైన్ చేయడం వల్ల ఇక్కడ కెటలిటిక్ హీటింగ్, దట్ మీన్స్ ప్లాటినం కానీ రోడియం కానీ రోడియం ని కానీ తీసుకొని కెటలిస్ట్ గా తీసుకొని హీట్ చేసినప్పుడు అమ్మోనియా ఆక్సిజన్ తో రియాక్షన్ జరిపి NO గా కన్వర్ట్ అవుతుంది, నైట్రిక్ ఆక్సైడ్. సో అమ్మోనియా NH3 ఆక్సిజన్ తో రియాక్షన్ జరిపి NO ఫామ్ అవుతుంది, NO ప్లస్ H2O. NO మళ్ళీ నెక్స్ట్ ఆక్సిడేషన్ జరుగుతుంది, అంటే ఆక్సిజన్ తో రియాక్షన్ జరిపి NO2 గా కన్వర్ట్ అవుతుంది. సో NO2 ని హైడ్రోలసిస్ జరిపితే అంటే H2O తో రియాక్షన్ జరిపితే HNO3, దట్ ఈస్ అ నైట్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మోనియా 1 వాల్యూమ్ ఆఫ్ అమ్మోనియా 8 వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ ని తీసుకొని అండ్ ఆక్సిడేషన్ ఛాంబర్ లో ప్లాటినం ఆర్ రోడియం, దీస్ 2 ఆర్ కెటలిస్ట్ తో హీట్ చేసినప్పుడు NO గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ NO నెక్స్ట్ ఆక్సిడేషన్ ఛాంబర్ లో ఆక్సిజన్ తో రియాక్షన్ జరిపి NO2 గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ రిలీజ్ అయిన NO2 క్వార్ట్జ్ పీసెస్, దట్ ఈస్ అ అబ్జార్ప్షన్ టవర్. ఇక్కడ వాటర్ ఉంటుంది, ఈ వాటర్ తో రియాక్షన్ జరిపి HNO3 నైట్రిక్ యాసిడ్ గా అవుట్లెట్ అవుతుంది. సో ఇక్కడ వేస్ట్ గ్యాసెస్ అనేటివి ఇక్కడ నుంచి వస్తాయి. సో ఇక్కడ 61% నైట్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది, 61% నైట్రిక్ యాసిడ్ మాత్రమే ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏం చేయాలంటే నెక్స్ట్ HNO3 గా కన్వర్ట్ అయినప్పుడు NO రిలీజ్ అవుతుంది. ఈ NO ఏమవుతుందంటే నెక్స్ట్ రీసైక్లింగ్ అంటే స్టార్టింగ్ లో NO ఆక్సిజన్ తో రియాక్షన్ చెప్పి NO2 గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ రిలీజ్ అయిన NO ఫర్దర్ గా మళ్ళీ ఆక్సిజన్ తో రియాక్షన్ చెప్పి NO2 గా కన్వర్ట్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ ఇక్కడ 61%. ఇక్కడ ఏం చేస్తారంటే కాన్సన్ట్రేటెడ్ H2SO4 ని పాస్ చేసినప్పుడు అక్కడ 98% అందులో ఉన్న వాటర్ ని మొత్తం అబ్జార్బ్ చేసేసుకొని వేస్ట్ గ్యాసెస్ ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది కాబట్టి సల్ఫ్యూరిక్ యాసిడ్ కి. సో అక్కడ 98% HNO3 నైట్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నైట్రిక్ యాసిడ్ ప్రిపరేషన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మోనియాని 1 వాల్యూమ్ ఆఫ్ అమ్మోనియా అండ్ 8 వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ ని తీసుకొని రియాక్షన్ జరిపితే దట్ ఈస్ ద
కెటలైజ్డ్ హీటింగ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఎన్ఓగా కన్వర్ట్ అవుతుంది. ఈ ఎన్ఓని ఆక్సిడేషన్ ఛాంబర్ లో ఆక్సిజన్ తో రియాక్షన్ జరిపి NO2 గా కన్వర్ట్ అవుతుంది. ఈ NO2 వాటర్ తో రియాక్షన్ జరిపి HNO3 గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మనం కాన్సన్ట్రేటెడ్ H2SO4 ని యూజ్ చేయాలి. కాన్సన్ట్రేటెడ్ H2SO4 అందులో ఉన్న వేస్ట్ గ్యాసెస్ ని, వాటర్ ని, మాయిశ్చర్ ని అబ్జార్బ్ చేసుకొని 98% ఆఫ్ నైట్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద ప్రిపరేషన్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్. సో ప్రాపర్టీస్ చూస్తే, నైట్రిక్ యాసిడ్ ప్రాపర్టీస్ చూస్తే కాపర్ తో రియాక్షన్ జరిపితే, సో ఇక్కడ డైల్యూట్ HNO3, కాన్సన్ట్రేటెడ్ HNO3 అని 2 టైప్స్ ఉంటాయి. సో కాపర్ అనేది డైల్యూట్ HNO3 తో రియాక్షన్ జరిపితే, డైల్యూట్ HNO3 తో రియాక్షన్ జరిపితే CuNO3 ట్వైస్ కాపర్ నైట్రేట్ అండ్ NO ప్లస్ H2O ఫామ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్, కాపర్ కాన్సన్ట్రేటెడ్ HNO3 తో రియాక్షన్ జరిపితే, కాన్సన్ట్రేటెడ్ HNO3 తో రియాక్షన్ జరిపితే నైట్రిక్ యాసిడ్ తో కాపర్ నైట్రేట్ అండ్ NO2 నైట్రోజన్ డయాక్సైడ్ అండ్ వాటర్ రిలీజ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ కాపర్, సెకండ్ వన్ జింక్. జింక్ తో డైల్యూట్ HNO3 రియాక్షన్ జరిపితే, డైల్యూట్ HNO3 తో రియాక్షన్ జరిపితే ZnNO3 ప్లస్ N2O ప్లస్ H2O. అదే కాన్సన్ట్రేటెడ్ HNO3 తో జింక్ రియాక్షన్ జరిపితే ZnNO3 ట్వైస్ ప్లస్ NO2 ప్లస్ H2O ఫామ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ S8 సల్ఫర్ ఆక్టా అటామిక్ మాలిక్యూల్ S8 తో HNO3 రియాక్షన్ జరిపితే H2SO4 దట్ ఈస్ అ సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లస్ NO2 ప్లస్ H2O ఫామ్ అవుతుంది. సో నైట్రిక్ యాసిడ్ రియాక్షన్ జరపడం వల్ల NO2, N2O, NO అనేది కామన్ గా రిలీజ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ P4. పాస్పరస్ అనేది టెట్రా అటామిక్ మాలిక్యూల్ గా ఉంటుంది. HNO3 తో రియాక్షన్ జరిపితే ఆక్సీ యాసిడ్స్, పాస్పరస్ యొక్క ఆక్సీ యాసిడ్స్ H3PO4 ప్లస్ NO2 ప్లస్ H2O గా రిలీజ్ అవుతాయి. సో ఇక్కడ కాపర్ తో డైల్యూట్ HNO3, కాన్సన్ట్రేటెడ్ HNO3, 2 టైప్స్ ఆఫ్ HNO3 ని ఇక్కడ రియాక్షన్ జరిపితే కాపర్ తో డైల్యూట్ HNO3 అయితే NO నైట్రిక్ ఆక్సైడ్ అండ్ కాపర్ కాన్సన్ట్రేటెడ్ HNO3 తో అయితే NO2 నైట్రోజన్ డయాక్సైడ్, జింక్ డైల్యూట్ HNO3 తో జింక్ నైట్రేట్ అండ్ N2O కాన్సన్ట్రేటెడ్ HNO3 తో అయితే జింక్ ప్లస్ కాన్సన్ట్రేటెడ్ HNO3 తో అయితే NO2 ప్లస్ H2O. S8 సల్ఫర్, రాంబిక్ సల్ఫర్ అది 8 ఆక్టా అటామిక్ మాలిక్యూల్ గా ఉంటుంది. HNO3 తో రియాక్షన్ జరిపితే H2SO4 NO2 ప్లస్ H2O గా కన్వర్ట్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ P4 ప్లస్ HNO3. P4 ఇస్ ద టెట్రా అటామిక్ ఫాస్ఫరస్. HNO3 తో రియాక్షన్ జరిపితే H3PO4 ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ గా ఫామ్ అవుతుంది అండ్ NO2 అండ్ వాటర్ రిలీజ్ అవుతాయి. సో నెక్స్ట్ గ్రూప్ 6th A గ్రూప్ ఎలిమెంట్స్. నైట్రోజన్ ఫ్యామిలీలో 5th A గ్రూప్ ఎలిమెంట్స్, వీటినే నైట్రోజన్ ఫాస్ఫరస్ ఫ్యామిలీ అని కూడా అంటాము. ద నెక్స్ట్ గ్రూప్ ఈస్ 6th A గ్రూప్ ఎలిమెంట్స్. దీన్నే మనం ఆక్సిజన్ సల్ఫర్ ఫ్యామిలీ ఆర్ ఆక్సిజన్ ఫ్యామిలీ అంటారు. ఇక్కడ ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయంటే ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెల్యూరియం, పొలోనియం. సో ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెల్యూరియం, polonium. These are 6th A group elements. 6th A group elements లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే హీలియం 2s2 2p4, నియాన్ 3s2 3p4, ఆర్గాన్ 3d10 4s2 4p4, tellurium krypton 4d10 5s2 5p4, polonium xenon
4f14, 5d10, 6s2, 6p4. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే S2p4. సో ns2np4 ఇస్ ద జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇక్కడ S లో 2 ఎలక్ట్రాన్స్ పెయిరప్ అయి ఉంటాయి, నెక్స్ట్ వన్ P లో 1 పెయిరప్ అయి ఉంటుంది, ఇంకా రిమైనింగ్ 2 ఎలక్ట్రాన్స్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ గా ఉంటాయి. సో ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమేమి ఉంటుంది? జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ns2np4. సో ఇక్కడ ns2np4 2 paired electrons and 2 unpaired electrons. సో ఇక్కడ 2s2 2p4, 3s2 3p4, 4s2 4p4, 5s2 5p4, 6s2 6p4. సో that's why ఇక్కడ ns2np4 is the general electronic configuration. ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెల్యూరియం అండ్ పొలోనియం. ఇక్కడ పొలోనియం అనేది రేడియో యాక్టివ్ ఎలిమెంట్. నెక్స్ట్ వన్, వీటిని మనం చాకోజన్స్ అని కూడా అంటాము. చాకోజన్స్ ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ సల్ఫర్ ఫ్యామిలీ ఆర్ ఆక్సిజన్ ఫ్యామిలీ, వీటినే చాకోజన్స్ అని కూడా అంటాం. ఎబిలిటీ టు ఎగ్జిబిట్ మినరల్స్ గా ఇవి మినరల్స్ ఫార్మేషన్ లో ఉంటాయి కాబట్టి వీటిని మనం చాకోజన్స్ అని కూడా అంటాము. మోర్ నంబర్ ఆఫ్ కాపర్ అనేది ఆక్సైడ్స్ సల్ఫైడ్స్ ఫార్మేషన్ లోనే ఉంటుంది. మినరల్స్ అనేటివి కాపర్ పైరిటీస్, ఐరన్ పైరిటీస్ ఇవన్నీ కూడా సల్ఫైడ్స్ ఫార్మేషన్ లోను ఆక్సైడ్స్ ఫార్మేషన్ లోను ఉంటాయి కాబట్టి వీటిని చాకోజన్స్ అని కూడా అంటాము. ద నెక్స్ట్ వన్ అక్యురెన్స్. సో మనకి ఎర్త్ లో ఆక్సిజన్ అనేది డయాటామిక్, దట్ ఈస్ ఆక్సిజన్ అనేది వాల్యూమ్ పరంగా అండ్ మాస్ పరంగా కూడా 61%, 21% అనేది క్లైమేట్ లో ఉంటుంది అండ్ 61% అనేది ఎర్త్ క్రస్ట్ లో కూడా ఆక్సిజన్ అనేది మనకి అవైలబుల్ గా ఉంటుంది. సో ఇక్కడ చూస్తే సమ్ ఇంపార్టెంట్ మినరల్స్ ద్వారా కూడా ఆక్సైడ్స్ అండ్ సల్ఫైడ్స్ ఫార్మేషన్ లో ఉంటుంది. ఇక్కడ గెలీనా అంటే PbS లెడ్ సల్ఫైడ్, జింక్ బ్లెండ్ అంటే ZnS, కాపర్ పైరిటీస్ అంటే CuFeS2, జిప్సమ్ అంటే CaSO4, కాల్షియం సల్ఫేట్ 2H2O, ఎప్సమ్ అంటే MgSO4, మెగ్నీషియం సల్ఫేట్, బేరైడ్స్ అంటే Ba, బేరియం సల్ఫేట్. సో దిస్ ఈస్ ద మినరల్స్ ఆఫ్ సల్ఫైడ్స్ అండ్ ఆక్సైడ్స్. అక్యురెన్స్ అంటే ఆక్సిజన్ అనేది క్లైమేట్ లో 21% ఆఫ్ బై వాల్యూమ్ గా ఆక్యుపై చేసి ఉంటుంది అండ్ ఎర్త్ క్రస్ట్ లో కూడా 61% ఆఫ్ ఆక్సిజన్ అనేది ఆక్యుపై చేసి ఉంటుంది. సో నెక్స్ట్ వన్, ఇక్కడ సమ్ మినరల్స్, ఇంపార్టెంట్ మినరల్స్ టైప్ లో ఎర్త్ క్రస్ట్ నుంచి మనకు అవైలబుల్ గా ఉండేది గలీనా, దట్ ఈస్ ద PbS, లెడ్ సల్ఫైడ్, జింక్ బ్లెండ్ ZnS, కాపర్ పైరిటీస్, జిప్సమ్, ఎప్సమ్ అండ్ బేరైడ్స్ అంటే BaSO4, బేరియం సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, CaSO4, 2H2O, కాపర్ పైరిటీస్ CuFeS2 and zinc blend and ZnS. This is the minerals of oxides formation and sulfides formation. The next one, oxygen preparation and properties. So distill fraction method లో distillation of liquid air ని తీసుకొని దాన్ని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేయడం వల్ల ఆక్సిజన్ ని ప్రిపేర్ చేయొచ్చు. సో ఇన్ లాబొరేటరీ ప్రాసెస్ లో చూస్తే పొటాషియం పర్మాంగనేట్, దట్ ఈస్ అ KMnO4 ని డీకంపోజ్ టు MnO4 plus MnO2 plus O2. పొటాషియం పర్మాంగనేట్ అనేది ఆక్సిజన్ గా డీకంపోజ్ అవుతుంది. ఇంకా అనదర్ రియాక్షన్ అంటే KClO3, దట్ ఈస్ అ పొటాషియం క్లోరేట్. MnO2 ని కెటలిస్ట్ గా తీసుకొని రియాక్షన్ జరిపితే KClO3 అనేది KCl ప్లస్ O2 గా కన్వర్ట్ అవుతుంది. దిస్ ఇస్ ద లాబొరేటరీ ప్రాసెస్. సో నార్మల్ గా అయితే డిస్టిల్ ఫ్రాక్షలేషన్ మెథడ్ లో ఆక్సిజన్ ని ప్రిపేర్ చేస్తారు. సో లిక్విడ్ ఎయిర్ ని తీసుకొని డిస్టిల్ ఫ్రాక్షలేషన్ చేస్తే ఆక్సిజన్ ప్రిపేర్ అవుతుంది. ద నెక్స్ట్ వన్, పొటాషియం పర్మాంగనేట్ KMnO4.
KMnO4 is the potassium permanganate. Potassium permanganate అనేది ఆక్సిజన్ గా డీకంపోజ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ పొటాషియం క్లోరైడ్, మ్యాంగనీస్ డయాక్సైడ్ అనేది కెటలిస్ట్ గా తీసుకొని రియాక్షన్ జరిపితే KClO2 గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ సమ్ మెటల్స్ ఆఫ్ ఆక్సైడ్స్ Ag2O తీసుకొని Ag2O ని రియాక్షన్ జరిపితే 2Ag+O2 గా కన్వర్ట్ అవుతుంది. This is the preparation of oxygens. Next one, properties చూస్తే ఇక్కడ పొటాషియం పర్మాంగనేట్ K2MnO4 MnO2 plus O2 KClO3 KCl plus O2. సమ్ ఆక్సైడ్స్ అనేటివి ఫామ్ అవుతాయి ఇక్కడ ఆక్సిజన్ తో రియాక్షన్ జరిపి. సో సపోజ్ మనం CH4 అనేది ప్రాపర్టీస్ చూస్తే CH4 మీథేన్ ఆక్సిజన్ తో రియాక్షన్ జరిపి CO2 ప్లస్ H2O గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఏవైనా మెటల్స్ కూడా ఆక్సిజన్ తో రియాక్షన్స్ జరిపి ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. అండ్ సూపర్ ఆక్సైడ్స్, డయాక్సైడ్స్, ట్రయాక్సైడ్స్ ఇలాగా సమ్ అల్యూమినియం తో రియాక్షన్ జరిపి అల్యూమినియం O2 తో రియాక్షన్ జరిపితే Al2O3 ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద అల్యూమినా. సో ఇక్కడ ప్రిపరేషన్, ఆక్సిజన్ ప్రిపరేషన్ అంటే మామూలుగా ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ మెథడ్ లో లిక్విడ్ ఎయిర్ ని తీసుకొని ఆక్సిజన్ ని ప్రిపేర్ చేస్తారు. అండ్ ఇన్ ల్యాబొరేటరీ ప్రాసెస్ లో పొటాషియం పర్మాంగనేట్ KMnO4 పొటాషియం పర్మాంగనేట్ ని డీకంపోజ్ టు ఆక్సిజన్ అండ్ MnO2 లేదా పొటాషియం క్లోరైట్ ని తీసుకొని MnO2 కెటలిస్ట్ ని యూజ్ చేయడం వలన ఇక్కడ KCl+O2 గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఆక్సిజన్ ప్రిపేర్ అవుతుంది. లేదా ఇక సమ్ ఆక్సైడ్స్ ని తీసుకొని మెటల్ ఆక్సైడ్స్ ని తీసుకొని ఆక్సిజన్ ని ప్రిపేర్ చేయొచ్చు. ద నెక్స్ట్ వన్ పెరాక్సైడ్స్ H2O2 ఇస్ ద హైడ్రోజన్ పెరాక్సైడ్ H2O+O2 గా కన్వర్ట్ అవుతుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ నుంచి కూడా మనం ఆక్సిజన్ ని ప్రిపేర్ చేయొచ్చు. సో ప్రాపర్టీస్ చూస్తే మీథేన్ అనేది ఆక్సిజన్ తో రియాక్షన్ జరిపితే కార్బన్ డైఆక్సైడ్ గా కన్వర్ట్ అవుతుంది. అండ్ అల్యూమినియం ఆక్సిజన్ తో రియాక్షన్ జరిపితే అల్యూమినాగా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆక్సిజన్ అనేది డయాటామిక్ మాలిక్యూల్ అండ్ ఇది మాలిక్యులర్ స్టేట్ లో పారామాగ్నెటిక్ నేచర్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ 2 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారం 2 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల దీనికి పారామాగ్నెటిక్ నేచర్ అనేది ఉంటుంది. రిమైనింగ్ ఎలిమెంట్స్ కన్నిటికి కూడా పారామాగ్నెటిక్ నేచర్ అనేది ఉండదు. సో ఎలక్ట్రాన్స్ అన్ని కూడా పేరప్ అయి ఉంటాయి. నెక్స్ట్ వన్ ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఐసోటోప్స్ ఫామ్ అవుతాయి. ఆక్సిజన్ 16, oxygen 17, oxygen 18. సో 16 అటామిక్ నంబర్ సేమ్ ఉండి అటామిక్ మాస్ డిఫరెంట్ గా ఉంటే వాటిని ఐసోటోప్స్ అంటాము. సో ఇక్కడ ఆక్సిజన్ అనేది 3 టైప్స్ ఆఫ్ ఐసోటోప్స్ ఫామ్ అవుతాయి. O16, O17, O18. ఇది పారామాగ్నెటిక్ నేచర్ గా ఉంటుంది. నెక్స్ట్ వన్ జనరల్ ప్రాపర్టీస్. ఆక్సిజన్ యొక్క జనరల్ ప్రాపర్టీస్ లో ఫస్ట్ వన్ అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ చూస్తే గ్రూప్స్ లో టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్దీ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేటివి నంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో వ్యాలెన్సీ షెల్ అనేది అవుటర్ మోస్ట్ షెల్ కి వచ్చేసరికి నంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అయి ఉంటాయి కాబట్టి 1s2 2s2 3s2 3p4 ఇలాగా 4s2 5s2 ఇలా ఉంటాయి కాబట్టి అంటే నంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవ్వడం వలన యాడ్ అయ్యే ఎలక్ట్రాన్స్ అనేటివి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేటివి న్యూక్లియస్ కి అండ్ అవుటర్ మోస్ట్ షెల్ కి డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ చూస్తే ఫస్ట్ ఎలిమెంట్ కి ఫస్ట్ షెల్ లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అదే సెకండ్ ఎలిమెంట్ కి 2 షెల్స్, థర్డ్ ఎలిమెంట్ కి 3 షెల్స్, ఫోర్త్ ఇలాగా షెల్స్ అనేటివి ఇంక్రీజ్ అవ్వడం వలన ఎలక్ట్రాన్స్ అనేటివి అవుటర్ మోస్ట్ షెల్ లో యాడ్ అవుతాయి. యాడ్ అయినప్పుడు ఏమవుతుంది న్యూక్లియస్ కి ఆ ఎలక్ట్రాన్స్ కి మధ్య డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అటామిక్ నంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్ వన్ చూస్తే ఇక్కడ ఫిజికల్ స్టేట్ ఏంటంటే ఆక్సిజన్ మాత్రం గ్యాసియస్ స్టేట్ లో ఉంటుంది. రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా సాలిడ్స్ ఫామ్ లో ఉంటాయి. ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెల్యూరియం, పొలోనియం. ఆక్సిజన్ అనేది గ్యాసియస్ స్టేట్ లో ఉంటే రూమ్ టెంపరేచర్ దగ్గర రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా సల్ఫర్, సెలీనియం, టెల్యూరియం, పొలోనియం ఇవన్నీ కూడా మెటల్స్ గా సాలిడ్స్ ఫామ్ లో ఉంటాయి. ద నెక్స్ట్ వన్ మెటాలిక్ నేచర్. థర్డ్ వన్
మెటాలిక్ నేచర్ చూస్తే గ్యాసియస్ స్టేట్ లో ఉంటుంది. ఆక్సిజన్ సల్ఫర్ అనేది నాన్ మెటల్స్ గా ఉంటాయి. నాన్ మెటల్స్ సెలీనియం, టెల్యూరియం, మెటలాయిడ్స్. పొలోనియం రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అండ్ క్లియర్లీ మెటల్. సో అటామిక్ రేడియస్ అనేది టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది. అటామిక్ నంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ ఫిజికల్ స్టేట్ చూస్తే ఆక్సిజన్ అనేది గ్యాసియస్ స్టేట్ లో ఉంటుంది. నెక్స్ట్ వన్ రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా సాలిడ్ ఫామ్ లో ఉంటాయి, సాలిడ్ ఫిజికల్ స్టేట్ లో ఉంటాయి. ద నెక్స్ట్ వన్ మెటాలిక్ నేచర్ చూస్తే ఆక్సిజన్ అనేది నాన్ మెటల్స్ గా ఉంటుంది. నాన్ మెటల్ ఆక్సిజన్ సల్ఫర్ రెండు కూడా నాన్ మెటల్స్ అయితే సెలీనియం, టెల్యూరియం మెటలాయిడ్స్, పొలోనియం మాత్రం రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అండ్ క్లియర్లీ మెటల్. ద నెక్స్ట్ ప్రాపర్టీస్ చూస్తే మెటాలిక్ నేచర్. ద నెక్స్ట్ వన్ అయనైజేషన్ పొటెన్షియల్ చూస్తే నైట్రోజన్ ఫ్యామిలీకి హైయెస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ త్రీ కూడా ఆఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ కి మోర్ స్టెబిలిటీ ఉంటుంది. సో స్టెబిలిటీ ఉండడం వల్ల అక్కడ ఎలక్ట్రాన్ ని రిమూవ్, అయనైజేషన్ పొటెన్షియల్ అంటే ఏంటి అసలు, ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి మనం ఇవ్వవలసిన ఎనర్జీని, ద రిక్వైర్డ్ ఎనర్జీ టు రిమూవ్ ద అవుటర్ మోస్ట్ షెల్ ఆఫ్ వన్ ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి మనం ఇవ్వవలసిన ఎనర్జీనే మనం అయనైజేషన్ పొటెన్షియల్ అంటాము. సో ఇక్కడ చూస్తే నైట్రోజన్ ఫ్యామిలీకి అండ్ హాలోజన్స్ కి మధ్యలో ఆక్సిజన్ ఫ్యామిలీ ఉంటుంది. హాలోజన్స్ కి కూడా వన్ ఎలక్ట్రాన్ ని రియాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందులో నుంచి కూడా ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేసే కెపాసిటీకి చాలా హార్డ్ గా ఉంటుంది. అందుకే మనం మోర్ ఎనర్జీని ఇవ్వాలి. అండ్ నైట్రోజన్ ఫ్యామిలీ కూడా ఆఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల మనం ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి మోర్ ఎనర్జీని మనం ఇవ్వాలి. సో అయనైజేషన్ పొటెన్షియల్ అనేది నైట్రోజన్ తోను అండ్ అడ్జసెంట్ గ్రూప్స్ హాలోజన్స్ తోను నైట్రోజన్ తోను పోలిస్తే ఆక్సిజన్ ఫ్యామిలీకి లెస్సర్ గా ఉంటాయి కాబట్టి అయనైజేషన్ పొటెన్షియల్. నెక్స్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ చూస్తే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే వన్ ఎలక్ట్రాన్ ని జాయిన్ చేయడానికి మనం ఇవ్వవలసిన ఎనర్జీనే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటాము. ఇక్కడ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీలో వన్ ఎలక్ట్రాన్ ని యాడ్ చేసి, అందులో కూడా ఆక్సిజన్ సల్ఫర్ లో ఆక్సిజన్ కి మాత్రం, ఆక్సిజన్ తో పోలిస్తే సల్ఫర్ కి మోర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. గ్రూప్స్ లో టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్దీ అటామిక్ నంబర్ ఇంక్రీజ్ అయితే. ద నెక్స్ట్ వన్ ఫిజికల్ స్టేట్ చూస్తే ఆక్సిజన్ గ్యాసియస్ స్టేట్ లో ఉంటుంది. రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా సాలిడ్ ఫామ్ లో ఉంటాయి. అండ్ మెటాలిక్ నేచర్ చూస్తే ఆక్సిజన్ సల్ఫర్ నాన్ మెటల్స్ గాను, సెలీనియం, టెల్యూరియం మెటలాయిడ్స్ గాను, పొలోనియం రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అండ్ క్లియర్లీ మెటల్ గా ఉంటుంది. అందుకే ఇక్కడ మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. ద నెక్స్ట్ వన్ అయనైజేషన్ పొటెన్షియల్ చూస్తే అయనైజేషన్ పొటెన్షియల్ టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్దీ అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అయనైజేషన్ పొటెన్షియల్ డిక్రీజ్ అవుతుంది. అడ్జసెంట్ గ్రూప్స్ తో పోలిస్తే నైట్రోజన్ ఫ్యామిలీను అండ్ హాలోజన్స్ తో పోలిస్తే ఆక్సిజన్ ఫ్యామిలీకి లెస్సర్ అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ అనేటివి ఉంటాయి. అండ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ కూడా ఆక్సిజన్ కి లెస్సర్ గా ఉంటుంది సల్ఫర్ తో పోలిస్తే. థ్యాంక్ యూ.